హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహా లైవ్ డివిడిని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం తెలుసుకుందాం. ఉదాహరణకి నేను లిబ్లైవ్ డివిడిని తీసుకున్నా. అది A.R.D ప్రసాద్, సునీత బార్వే డెవలప్ చేశారు. దానిలో కొహా, డి స్పేస్ అండ్ డ్రూపాల్ ఉంటుంది. ఆ లైవ్ డివిడిని నేను ఇక్కడ ఉదాహరణ కింద లైవ్ డివిడి కింద చూపిస్తాను. అలా అసలు లైవ్ డివిడి అంటే ఏంటి, డివిడి కానీ సిడి కానీ అంటే ఏంటంటే, మనం హార్డ్ డిస్క్లో దాన్ని ఇన్స్టాలేషన్ చేయకుండా సిడి కానీ డివిడి నుంచి డైరెక్ట్గా మనం లైవ్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ దాన్ని బూట్ చేస్తామంట. సిడి డ్రైవ్ నుంచే బూట్ చేసి దాని నుంచే మనం ఎక్స్పీరియన్స్ పొందుతాం, దాని నుంచే ప్రాక్టీస్ చేస్తాం. అది హార్డ్ డిస్క్లో ఇన్స్టాలేషన్ కాదు, కానీ మనకి ఇన్స్టాలేషన్ అయినట్టే మనం మొత్తం ప్రాక్టీస్ అంతా చేసుకోవచ్చు. ఆ తర్వాత క్లోజ్ చేసిన తర్వాత డివిడి తీసేసిన తర్వాత హార్డ్ డిస్క్లో ఏముండదు అనమాట. ఓన్లీ ర్యామ్ మీద ఇది రన్ అవుతుంది అనమాట. ఈ డివిడి కానీ సిడి కానీ లేదా పెన్ డ్రైవ్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఈ లైవ్ డివిడిని కావాలంటే డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ లైవ్ అంటే ఓన్లీ టెంపరీగా ఆర్టిఫిషియల్గా మనం దాంట్లో చూడొచ్చు అనమాట. మనకి గేమ్ సిడీస్ పెట్టేసి మనం ఎలా చేస్తామంతా గేమ్ సిడి తీసేయను కానీ మళ్ళీ ఏముండదు అనమాట. అలా డైరెక్ట్ సిస్టమ్లో ఇన్స్టాలేషన్ కాకుండా మనం ఈ లైవ్ డివిడిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సిస్టంలో ఏం ఇన్స్టాలేషన్ చేయకుండా. కావాలంటే సిస్టంలో ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఈ కొహా లైవ్ డివిడిని మనం ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, లైవ్లో కాకుండా డైరెక్టే ఆ లైవ్ సిడీని పెట్టి, అంటే మనకి ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కొహాని కమాండ్ లైన్లో ఎలా ఇన్స్టాల్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ కొహా కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ దాని వెనక డేటాబేస్ MySQL డేటాబేస్ కానీ అపాచీ కానీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ చేసి సింపుల్గా డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేసే ప్రొసీజరు ఈ లైవ్ డివిడి నుంచి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆ కమాండ్ లైన్లో డిఫికల్ట్ అనేవాళ్ళు ఈ లైవ్ డివిడి ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, కొహాని ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. ఇది ఈ లైవ్ డివిడిని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లైవ్ డివిడి అని ఉంది. ఫస్ట్ లైవ్ ఇన్స్టాలేషన్, సెకండ్ వన్ ఇన్స్టాలేషన్ Ubuntu అని ఉంది. సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది మన సిస్టంలో. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇన్స్టాలేషన్ ఓన్లీ సిడి నుంచి రన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అవుతుంది అన్నమాట. మనకి ఈ సిస్టంలో లైవ్ డివిడి పెట్టేటప్పుడు మనకు ఫస్ట్ బూట్ ఆప్షన్ డివిడి ఉండాలి. డివిడి కానీ సిడి డ్రైవ్ కానీ దాని ఆప్షన్ ఉండాలి. ఎందుకంటే దాని నుంచి బూట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి సెటప్లోకి వెళ్ళేసి ఫస్ట్ బూట్ ఆప్షన్ కింద సిడి డ్రైవ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు దాని నుంచి రన్ అవుతుంది, హార్డ్ డిస్క్ నుంచి కాకుండా సిడి నుంచి రన్ అవుతుంది అనమాట. ఆ సిడిలో ఉన్న ఈ లైవ్ డివిడి నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ దాని మీద ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ దాన్ని లైవ్లోకి వస్తే ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఇస్తే ఇన్స్టాలేషన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ ఎలా స్టెప్స్ మనం ఇక్కడ చూద్దాం, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి. మన ఏ కొహా లైవ్ డివిడీస్ చాలా ఉన్నాయి, దేని నుంచైనా ఈ సేమ్ ఆప్షన్స్. సో ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది, లాంగ్వేజ్ సెలెక్షన్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్. మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ మార్చబడాల్సిన అవసరం లేదు, అక్కడ చూపిస్తుంది ఎంత ర్యామ్ ఉందా అవన్నీ మనకి దాంట్లో. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇస్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్, అక్కడ ఏం చేంజెస్ చేయలేదు. నెక్స్ట్ మటుకు ఫస్ట్ ఆప్షన్ ఇస్తే మనం ఆల్రెడీ సిస్టంలో ఉన్న మొత్తం ఎరేజ్ అయ్యి ఈ ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ ఇస్తే ఆల్రెడీ సైడ్ బై సైడ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక సైడ్ విండోస్ ఒక సైడ్ Ubuntu ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కానీ జనరల్గా ఫస్ట్ ఆప్షన్ ఇష్టం బెటర్ అన్నమాట. ఎందుకంటే ఒక సిస్టంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడమే బెటర్. ఇది ప్రీవియస్గా ఉన్న ఏదైనా ఆ సిస్టంలో ఉంటే అదంతా ఎరేజ్ అయ్యి ఇక్కడ Lubuntu ఆప్షన్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇక్కడ టైమ్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఓకే అయిన తర్వాత టైమ్ జోన్ ఇండియాది కలకత్తా టైమ్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. కలకత్తా టైమ్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కీబోర్డ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ US కీబోర్డ్ జనరల్గా తీసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్. సింపుల్ స్టెప్తో మనకి
ఆపరేటింగ్ సిస్టమ్, కొహా కానీ ఇక్కడ మనకి మన నేము, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆప్షన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మనకి ఉబంటుకి కూడా మనకి ఆ పాస్వర్డ్ ఇస్తే బెటర్ అన్నమాట. పాస్వర్డ్ ఇచ్చుకుంటే పాస్వర్డ్ ఇచ్చి, లేకపోతే ఆటోమేటిక్ డైరెక్ట్ ఓపెన్ అయ్యేది కూడా చేసుకోవచ్చు. ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాలి, కంటిన్యూషన్. డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు వితౌట్ పాస్వర్డ్. ఇది కూడా ఇన్స్టాలేషన్ ఫస్ట్ ఫైల్స్ కాపీ అయ్యి తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది అనమాట. మనకి దీంట్లో లుబుంటో అంటే ఉబంటులో లైట్ వర్షన్, ఇది లుబుంటో ఆపరేటింగ్ సిస్టమ్. దాని మీద మనకి డిస్పేస్, కోహా, డ్రూపాలు అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి ఈ లిబ్లైవ్ సిడీలో. డైరెక్ట్ ఓన్లీ కోహా ఉండే లైవ్ సిడీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. విమల్ కుమార్ కానీ, త్రిపాఠిది కానీ, మిశ్రా కానీ చాలామంది ఓన్లీ కోహా లైవ్ సిడీస్ కూడా ఉన్నాయన్నమాట, డివిడీస్. మనకి ఇక్కడ లిబ్లైవ్ డివిడీలో ఈ ఈ 3 సాఫ్ట్వేర్స్ లుబుంటో మీద ఉంటాయన్నమాట. ఇవన్నీ మామూలుగా అయితే మనం సాఫ్ట్వేర్ వేసేయాలా, దాని వెనక అపాచీ సర్వర్స్ వేయాలా, డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేయాలా, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడు ఉబంటో LXDE ఇచ్చి ఈ 2 కలిపితే లుబుంటో అవుతుంది అన్నమాట. ఆల్రెడీ ఇది ఫస్ట్ డివిడి వీడియోలో మనం దీని గురించి వివరించాము, ఎందుకు ఏంటి లుబుంటో ఏంది, ఉబంటో ఏంది, కుబంటో అంటే ఏంది అనేది. అది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డెస్క్టాప్ రెండింటిని కలిపి ఇక్కడ ఇస్తారన్నమాట లుబుంటో. మనకి ఇన్స్టాలేషన్కి విడివిడిగా మనకి ఆపరేటింగ్ సిస్టము, సాఫ్ట్వేరు అండ్ డేటాబేసెస్, మళ్ళీ వాటి కనెక్టివిటీ అన్నీ డిఫికల్ట్ అయిన వాళ్ళకి ఈ లైవ్ సిడీస్ చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసిన అనమాట. ఎందుకంటే అవి ఫ్రీ డిజైన్ చేసేసి ఉంటుంది, అన్ని డేటాబేస్ క్రియేషన్స్ కానీ డేటాబేస్ ఇన్స్టాలేషన్ కానీ ఆటోమేటిక్గా అయిపోతుంది మొత్తం ఇంటిగ్రేటెడ్గా. మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే ఇంకా సాఫ్ట్వేర్ని, కోహాని కానీ డిస్పేస్ని ఏదైనా అంతే. ఏ సాఫ్ట్వేర్ అయినా లైవ్ డివీస్ అలా కాకుండా ఓన్లీ లైవ్లో కూడా చూసుకోవచ్చు. మనం సిస్టంలో ఇన్స్టాలేషన్ చేయకుండా ఫస్ట్ ఆప్షన్ ఇస్తే లైవ్లోకి వస్తుంది. అంతా మనం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత సీడీ తీసేస్తే మళ్ళీ ఏమి ఉండదు అన్నమాట దాంట్లో. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ప్రొసీజర్లో ఇన్స్టాలేషన్ చేసి మనం దగ్గరగా మనం ప్రాక్టీస్ చేసి డేటా అంతా ఎంట్రీ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఇది కమాండ్ లైన్లో డిఫికల్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా లైవ్ డిడి ఉపయోగించి కోహాని ఇన్స్టాలేషన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ వస్తున్నాయి. ఇక్కడ అంటే మనకి లుబుంటోలో ఏమేమి డిఫాల్ట్గా ఉన్నాయి, ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. దాని ఫీచర్స్ అంతా ఇన్స్టాలేషన్ అప్పుడు దాని ఫీచర్స్ చూపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ మనకి లిబ్రా ఆఫీస్ లేటెస్ట్ వర్షన్లో అయితే లిబ్రా ఆఫీస్ కూడా మనకి ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యింది అన్నమాట. ప్రీవియస్ వర్షన్లో లిబ్రా ఆఫీస్ సపరేట్గా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే లుబుంటోలో లేటెస్ట్ వర్షన్లో 20.04లో లిబ్రా ఆఫీస్ కూడా డైరెక్ట్గా ఆల్రెడీ మనకి ఇన్స్టాలేషన్లో వచ్చేస్తుంది అన్నమాట. అలాగే చాలా ఫీచర్స్, చాలా సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్గా వస్తాయన్నమాట. ఇది ఇన్స్టాలేషన్ అప్పుడే ఇవన్నీ డైరెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్లో జరిగేప్పుడు కొంచెం మనకి స్పీడ్ ఎక్కువ లేకపోతే సిస్టమ్ కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఫైల్స్ అన్నీ కాపీ అయిన తర్వాత మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ లోపల లుబుంటోలో ఉన్న ఫీచర్స్, దాంట్లో కంపాటబిలిటీగా ఉన్న మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్, దాంట్లో ఇంక్లూడింగ్ ఉండే సాఫ్ట్వేర్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ ఫీచర్స్ ఏమున్నాయని. అడిషనల్గా ఏం కాపీ చేసుకోవచ్చు కూడా మనకి కింద చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఇక్కడ ఫ్యూ మినిట్స్ జరుగుతుంది ఇన్స్టాలేషన్ జరిగేప్పటికి. తర్వాత మనకి డైరెక్ట్గా మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు కొంత టైం తీసుకుంటుంది అన్నమాట మనకి ఇన్స్టాలేషన్. ఎందుకంటే ర్యామ్ తక్కువ ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. ఆ ఫైల్స్ అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనకి కోహా సాఫ్ట్వేర్స్ కానీ, డిస్పేస్ కానీ, ఈ ఇతర సాఫ్ట్వేర్స్ డేటాబేసెస్ కానీ అన్నీ ఇన్స్టాల్ కావాలి. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. మనకి అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ ఒకేసారి కావాలి కాబట్టి మనకు కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ
మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. కాపీ చేయడం కొంచెం ఎక్కువ టైం తీసుకుని తర్వాత ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. మనకి ఇన్స్టాలేషన్ ఫైనల్కి వచ్చింది. ఫైనల్కి వచ్చి కంప్లీట్ అవుతుంది అన్నమాట. అన్ని ఫైల్స్ కాపీ అయిపోతుంటాయి. ఇన్స్టాలేషన్ అప్పుడు రీస్టార్ట్ అడుగుతుంది. కంప్లీట్ అయిన కానీ రీస్టార్ట్ అడుగుతుంది. రీస్టార్ట్ క్లిక్ చేయను కానీ ఇప్పుడు మనం డివిడి డ్రైవ్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి డైరెక్ట్గా సిస్టమ్ నుంచి బూట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ రీస్టార్ట్ అయ్యేప్పుడు నెక్స్ట్ బూట్ సిస్టమ్ నుంచి అవుతుంది. డ్రైవ్ని మనకు రీస్టార్ట్ అయిన మనం డివిడిని తీసేసుకోవచ్చు అన్నమాట బయటికి. అంటే సిస్టమ్ అంతా ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. Lubuntu ఆపరేటింగ్ సిస్టమ్. ఇది LibLive DVD ఓల్డ్ వర్షన్. ఇది 32 బిట్స్. ఇప్పుడు అన్ని 64 బిట్స్ DVD. ఇక్కడ మనం ఇందాక ఇచ్చిన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ పాస్వర్డ్ ఏమి ఇచ్చామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓకే అయింది. ఓఎస్లోకి వెళ్దాం, Lubuntuలోకి. ఇది Lubuntu డెస్క్టాప్. ఇది ఇక్కడ మనకి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఫైర్ఫాక్స్ మీద మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు ఆప్షన్స్ ఉంటుంది. డి స్పేస్లోకి వెళ్ళాలా. ఇక్కడ సునీత బార్వే అండ్ A.R.D ప్రసాద్ డెవలప్ చేసిన ఇది అంటే దీంట్లో డి స్పేస్, కోహా, డ్రూపాల్ అన్ని లైవ్ సిడీలో 3 ఉన్నాయి దీంట్లో. ఇది ప్రీవియస్ వర్షన్. కొత్త వర్షన్ కూడా ఉంది 2.0. అది 64 బిట్స్. ఇది పాత వర్షన్స్. మనకి ఇక్కడ మనం కోహాని చూస్తున్నాం కాబట్టి కోహా అడ్మిన్ అండ్ కోహా ఓపాక్ దాని పాస్వర్డ్ కూడా ఇచ్చిన్నారు. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ కోహా లైబ్రరీ వచ్చేసి అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి లైబ్రరీ అన్నమాట. ఇప్పుడు కోహా అడ్మిన్లోకి వెళ్ళాలంటే క్లిక్ చేయడం. ఇప్పుడు కోహాలోకి వెళ్తాం. ఇప్పుడు కోహా లైబ్రరీ అది అడ్మిన్ ఐడి, పాస్వర్డ్ వచ్చి లైబ్రరీ. ఇది క్లిక్ చేసి ఇప్పుడు కోహాలోకి వెళ్తాం అన్నమాట. ఇది కోహా హోమ్ పేజ్, మెయిన్ పేజ్. ఈ విధంగా LibLive DVD నుంచి కూడా మనం డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈజీ స్టెప్ అంటే డేటాబేసెస్ ఇన్స్టాలేషన్ అండ్ అపాచీ కమాండ్ లైన్స్లోకి వెళ్ళడం అదంతా లేకుండా ఈ లైవ్ DVD నుంచి కూడా మనం ఈ సాఫ్ట్వేర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా డైరెక్ట్గా డేటాబేస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి కోహాని మనం మామూలుగా క్రియేట్ చేసుకోవడం ఇంకని. అందుకని ఇట్లాంటి లైవ్ DVDస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఓపాక్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి లోకల్ హోస్ట్ 8000 ఇస్తే మనకి కోహా ఓపాక్ కూడా మనకి కోహా ఓపాక్ ఇది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. కోహా ఓపాక్ అది మెయిన్ పేజీ, ఇది ఓపాక్. ఇట్లా మనకి కోహాని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ లైవ్ DVD ద్వారా. చాలా లైవ్ DVDs ఉన్నాయి ఆన్లైన్లో. మనం చూస్తే వాటిని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ISO ఫైల్ వస్తుంది. ఆ ISO ఫైల్ నుంచి మన సీడీలోకి బర్న్ చేయాలి. సీడీలో కానీ DVDలోకి బర్న్ చేయాలి. కాపీ చేయకూడదు, బర్న్ చేసి అప్పుడు ఆ DVDని DVD రైట్లో పెట్టి బూట్ చేయాలన్నమాట. బూట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఆప్షన్స్ వస్తాయి. లైవ్లో కావాలా, డైరెక్ట్ ఇన్స్టాలేషన్ కావాలని వస్తుంది అన్నమాట. అప్పుడు మన ఆప్షన్స్ బట్టి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఈ విధంగా కోహాని ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.